హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే మైక్రోసాఫ్ట్ విఎస్ కోడ్ ఉంది కదా. సో అది లేటెస్ట్ ఒక ఫ్యూచర్ తీసుకొచ్చింది అనమాట. ఆ ఫ్యూచర్ పేరు ఏంటిదంటే ఫార్వర్డ్ పోర్ట్స్ అని. సో దాన్ని ఎలా యూస్ చేయాలి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంది అన్న దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను అనమాట. మీకు ఆల్రెడీ Ngrok అనే ఐడియా ఉంటే, మనం Ngrok అని ఒక సర్వీస్ ఉంటుంది, నేను ఆల్రెడీ ఒక వీడియో చేసాను దాని మీద. అదేంటంటే మనం లోకల్లో ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తుంటే దాన్ని సర్వర్కి మూవ్ చేయడానికి టెంపరీగా మనకి Ngrok అనే సర్వీస్ అనేది ఉపయోగపడుద్ది అనమాట. ఇప్పుడు మనకి ఆ Ngrok అనే సర్వీస్ అవసరం లేకుండా మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఈ విఎస్ కోడ్లో డైరెక్ట్గా ఫార్వర్డ్ పోర్ట్ అని ఒక ఆప్షన్ తీసుకొచ్చారు. మీకు ఇక్కడ చూస్తుంటే టవర్ సింబల్ కానొచ్చి పక్కన 0 కనిపిస్తుంది, నో ఫార్వర్డ్ పోర్ట్స్ అని చూపిస్తుంది కదా, ఇది అనమాట ఆప్షన్. సో దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఏమి ఇచ్చారంటే ఫార్వర్డ్ ఏ పోర్ట్ టు యాక్సెస్ యువర్ లోకల్ రన్నింగ్ సర్వీసెస్ టు ఓవర్ ఇంటర్నెట్. మన లోకల్లో ఏదైనా రన్ అయ్యే సర్వీస్ని, సపోజ్ మనం ఏదైనా వెబ్సైట్ డెవలప్ చేస్తున్నా లోకల్లో, సర్వర్ డెవలప్ చేస్తున్నా, దాన్ని మనం ఇన్స్టెంట్గా ఆన్లైన్లో కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను దీనికి యూస్ కేస్ చెప్తా. యూస్ కేస్ చెప్పిన తర్వాత దీన్ని ఎలా యూస్ చేయాలో చెప్తా. ఫస్ట్ నేను నాదొక నోట్ చేసి ప్రాజెక్ట్ ఉంది. సో నేను ఇది స్టార్ట్ చేసాను, npm స్టార్ట్. సో npm స్టార్ట్ అనగానే నాకు ఈ నోట్ చేసి ప్రాజెక్ట్ రన్ అయింది. నేను ఇప్పుడు నాది లోకల్ హోస్ట్ పోర్ట్ 80లో రన్ అవుతుంది. నా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఇంకో లోకల్ హోస్ట్ 80లో స్టార్ట్ అయింది. ఇది నా సర్వర్. సో లోకల్ హోస్ట్కి వెళ్తే నేను ఇక్కడికి వెళ్ళగానే నాకు ఆటోమేటిక్గా అదే స్టార్ట్ అయింది అనమాట. సో ఇక్కడ నాకు నా ఏపీఐస్ అన్నీ వచ్చినాయి, అథెంటికేషన్ ఏపీఐస్ అన్నీ నాకు ఇక్కడ వచ్చినాయి అనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూస్తే మనకి అథెంటికేషన్ ఏపీఐస్ అవన్నీ మనకి ఇక్కడ వచ్చినాయి. కానీ ఇదేంటంటే నేను అప్లికేషన్ ఏపీఐస్ డెవలప్ చేశాను. ఈ ఏపీఐస్ నేను ఇప్పుడు డెవలపర్కి ఇవ్వాలి ఫ్రంట్ ఎండ్లో ఇంటిగ్రేషన్ చేయడానికి. సో దానికోసం ఏంటంటే నేను లోకల్ హోస్ట్ డైరెక్ట్గా యూఆర్ఎల్ వాళ్ళకి ఇవ్వలేను అనమాట. ఫ్రంట్ ఎండ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చెక్ చేసుకోలేరు, ఎందుకంటే మన అంటీనల్ని సర్వర్లో డిప్లాయ్ చేసేటప్పుడు టెస్ట్ చేసుకోలేరు. కానీ నేను ఏంటంటే డెవలప్మెంట్ చేసేటప్పుడే వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు టెస్ట్ చేసి నాకు కన్ఫర్మేషన్ చెప్పాలన్నమాట. సో యాక్చువల్గా అన్ని కంపెనీస్ ఇంతే చేస్తే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ లోకల్ హోస్ట్ నాకు పనిచేయదు. ఇంతకుముందు మనకి Ngrok అని ఒక సర్వీస్ ఉంది. Ngrok నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. ఇది కూడా సేమ్ ప్లాట్ఫామ్ అనమాట. లోకల్లో ఉండే సర్వీస్ని ఒక్క కమాండ్లో ఆన్లైన్లోకి తీసుకొస్తుంది. అండ్ ఇది కొంచెం మనకి పెయిడ్ సర్వీస్ అనమాట. ఫ్రీ కూడా ఉంటుంది. మీకు ఆల్రెడీ ఈ వీడియో కావాలన్నా మనకి మన ఛానల్లో ఉంది, చూడండి. సో దీనికి ఆల్టర్నేటివ్గా ఇప్పుడు మనం దీనికోసం థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఆన్ చేసి చేసుకోవాలన్నమాట. సో దీనికి ఆల్టర్నేటివ్గా మనకి విఎస్ కోడ్ ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ ఫార్వర్డ్ పోర్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. జస్ట్ ఈ ఫార్వర్డ్ పోర్ట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మనకి ఈ మీరు ఫార్వర్డ్ పోర్ట్, మీరు లేటెస్ట్ విఎస్ కోడ్ అంటే మనకి నెక్స్ట్ అక్టోబర్లో వచ్చినట్టుంది, నవంబర్లో వచ్చినట్టుంది, సారీ సెప్టెంబర్లో వచ్చింది ఈ ఫ్యూచర్. సెప్టెంబర్లో వచ్చిన ఈ ఫ్యూచర్ని మనం మీరు ఆ పర్టికులర్ మంత్ వర్షన్ అప్డేట్ చేసేసుకుని మీకు ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఫార్వర్డ్ పోర్ట్ మీద దీని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పోర్ట్ నెంబర్ అడిగింది. ఇప్పుడు నాది ప్రజెంట్ వచ్చేసి నాది లోకల్ 80లో రన్ అవుతుంది. ఒకవేళ మీది 3000లో రన్ అయితే 3000, 425లో రన్ అయితే 420. ఏ పోర్ట్ అయితే మీరు ఆన్లైన్లో పంపాలనుకుంటారో ఆ పోర్ట్ నెంబర్ ఎంటర్ చేయండి. సపోజ్ నేను 80 అనే పోర్ట్ ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నాను ఆన్లైన్లోకి. సో 80 అనే పోర్ట్ మీద ఎంటర్ చేసేసి జస్ట్ ఎంటర్ చేసేసేయండి. ఇక్కడ మనకి ఫార్వర్డింగ్ ఇక్కడ మనకి చూపిస్తుంది, చూసారా, స్టార్టింగ్ ఫార్వర్డింగ్ ఏ పోర్ట్ అని. సో ఇలా వచ్చిందంటే మనకి పోర్ట్ ఫార్వర్డ్ అవుతున్నట్టు. ఇక తర్వాత మనకి ఇక్కడ ఒక యూఆర్ఎల్ వస్తుంది అనమాట. జస్ట్ ఈ యూఆర్ఎల్ని మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి, డైరెక్ట్గా బ్రౌజర్లో ఓపెన్ అయ్యింది. ఒకవేళ కాపీ చేసుకోవాలనుకుంటా కాపీ చేసుకోండి. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనకి కాపీ ఓపెన్ అని అడుగుతుంది. జస్ట్ ఓపెన్ అని క్లిక్ చేయండి. సో ఓపెన్ అని క్లిక్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా అది పోస్ట్ అనేది ఫార్వర్డ్ అయ్యిద్ది అనమాట. సపోజ్ ఇక్కడ నేను ఇక్కడికి వచ్చేసి స్వాగర్ HTML అని క్లిక్ చేయగానే నాకు ఆటోమేటిక్గా నాకు వచ్చేస్తుంది. ఇక్కడ మాకేంటంటే HTTPS సెక్యూరిటీ సర్టిఫికేట్ కూడా వస్తుంది అనమాట. సో ఇది యూఆర్ఎల్ అనమాట. సో ఈ యూఆర్ఎల్ని మనం ఫ్రంట్ ఎండ్లో డైరెక్ట్గా ఎక్కడ కావాలంటే అక్కడ ఇంటిగ్రేట్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే ఇది మనకి బ్రౌజర్ ఆన్లైన్లో ఉంది. ఇది నా సిస్టంలోనే కాదు, ఎవరి సిస్టంలో అయినా మనకి ఇది ఈజీగా రన్ అయిపోయింది అనమాట. సో అదనమాట. ఇప్పుడు ఏంటంటే మనం లోకల్ హోస్ట్ నుంచి సర్వర్లోకి కోడ్ని మొత్తాన్ని ఫార్వర్డ్ చేస్తాం. అంటే డిప్లాయ్మెంట్ కాదు, డిప్లాయ్మెంట్ ఈజ్ క్వైట్ డిఫరెంట్. మన వర్క్ అంతా అయిపోయిన తర్వాత మనం డిప్లాయ్ చేస్తాం. ప్రజెంట్ మనం చేసిన జస్ట్ పోర్ట్ ఫార్వర్డ్ అంతే అనమాట, అంతకుమించి మనం ఏం చేయలేదు.
నెక్స్ట్ ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఒక నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే పోర్ట్ ఏం చేసిన తర్వాత చేసేసుకోండి. మై సోషల్ యాప్ అని జస్ట్ నేమ్ చేంజ్ చేసుకున్నాం ట్యాగ్ లాక్క. ఇక్కడ మనకు కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ప్రైవేట్లో ఉంది. ఇప్పుడు నా సిస్టంలో ఓపెన్ చేసే ప్రైవేట్లో ఉన్న ఓపెన్ అవుతుంది. అదే మీరు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే జస్ట్ ఇక్కడ పబ్లిక్ పెట్టేసి ఇచ్చేస్తే మీరు ఆ యూఆర్ఎల్ని ఎవరైనా యాక్సెస్ చేసుకోగలుగుతారు అన్నమాట. ప్రైవేట్ అంటే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు గిట్హబ్ సైన్ ఇన్ అయితేనే వస్తుంది. ఇక్కడ పోర్ట్ లేబుల్ ఆల్రెడీ మనం ఇక్కడ పెట్టేసుకున్నాం. ఒకవేళ మీకు విజిబిలిటీ హెచ్టిటిపి కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. పోర్ట్ విజిబిలిటీ సెట్ ప్రివ్యూ. ఒకవేళ మీరు ఇక్కడే చూడాలనుకుంటే ప్రివ్యూ ఇన్ ఎడిటర్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇక్కడ మీకు ఎడిటర్ వస్తుంది. మనకి VS కోడ్లో కూడా ఒక బ్రౌజర్ ఉంటుంది ఇంటర్నల్గా, దాంట్లో వచ్చేస్తుంది. సపోజ్ ఇక్కడ నేను స్వాగర్ HTML అని క్లిక్ చేస్తే నాకు ఆటోమేటిక్గా నాకు బ్రౌజర్లో ఏది ఓపెన్ అయిందో అది ఓపెన్ అయ్యిద్ది అనమాట. ఒకవేళ మీరు ఓన్లీ మీ ఒక పర్టికులర్ పర్సన్స్కి మాత్రమే ఇవ్వాలనుకున్నప్పుడు మీరు ప్రైవేట్ పెట్టేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా అప్పుడు గిట్హబ్ యాక్సెస్ అడిగిద్ది అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఇన్కాగ్నిటోలో ఓపెన్ చేస్తే ఇక్కడ ప్రైవేట్ మోడ్లో ఇక్కడ నాకు ఇది అడిగిద్ది అనమాట. సో మనం ప్రైవేట్ మోడ్లో వద్దనుకుంటే పబ్లిక్ పెట్టుకుంటే ఎవరైనా అథెంటికేషన్ లేకుండా డైరెక్ట్గా వచ్చేసి సో మోస్ట్లీ పబ్లిక్కే పెట్టుకోండి. పబ్లిక్ పెట్టుకుంటే మనకు యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం చేసుకుంటాం అనమాట. ఒకవేళ మీకు పోర్ట్ ఫార్వర్డ్ వద్దు అనుకున్నప్పుడు దీన్ని జస్ట్ స్టాప్ ఫార్వర్డింగ్ అనుకుంటారు. అదే ఇప్పుడు సపోజ్ ఇంకొక పోర్ట్ని కూడా మీరు మార్చాలనుకుంటే మళ్ళీ యాడ్ పోర్ట్ మీద క్లిక్ చేసి 3000 ఎంటర్ చేసేసి కొట్టేస్తే మీకు ఆటోమేటిక్గా ఇది కూడా ఆన్లైన్లోకి వచ్చేసిద్ది అనమాట. సో ఈ విధంగా మనం కన్వర్ట్ చేసేసుకోవచ్చు మనకు కావాల్సిన వాటన్నిటిని. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి యూఆర్ఎల్ అనేది సేమ్ ఉంటుంది. లాస్ట్లో ఐఫోన్ పెట్టేసి ఆ పర్టికులర్ పోర్ట్ ఐడి వస్తుంది. సపోజ్ నేను ఓపెన్ చేస్తే ఇది ఏముండదు, ఎందుకంటే నా 3000లో ఏం రన్ అవ్వట్లేదు. సో అందుకోసమనే ఇది ఏముండదు, జస్ట్ బ్లాంక్ పేజ్ వస్తుంది. అందులో మనం ఏం రన్ చేయట్లేదు యాక్చువల్గా, జస్ట్ డౌన్లోడ్ అవుతుంది. సో ఆ విధంగా మీరు మల్టిపుల్ పోర్ట్స్ని మీరు ఆన్లైన్ పెట్టేసుకోవచ్చు. ఒకవేళ వద్దనుకుంటే దీని మీద జస్ట్ క్లిక్ చేసేసి స్టాప్ ఫార్వర్డింగ్ పోర్ట్ అని కొడితే సరిపోయింది. దీని మీద కూడా స్టాప్ ఫార్వర్డింగ్ పోర్ట్ అని కొడితే సరిపోయింది. ఇంకా అది ఎప్పటికీ రన్ అవ్వదు. సపోజ్ నేను ఇది ఓపెన్ చేసి స్వాగర్ క్లిక్ చేసి ఇక్కడ చూస్తే డూ యూ వాంట్ అంటే మనకి ఇది అలో లేదు, మనకి వర్క్ అవ్వట్లేదు. అందుకోసమే మనకి ఇలాంటి ఎర్రర్ చూపిస్తుంది. అది బ్రౌజర్ని బట్టి మారిద్ది అనమాట. ఈ విధంగా మనం పోర్ట్ని మనం మార్చుకోవచ్చు. ఆన్లైన్ నుంచి లోకల్ ఉండేదాన్ని ఆన్లైన్లో మార్చుకోవచ్చు. ఆన్లైన్లో ఉన్నదాన్ని కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాప్ చేసుకోవచ్చు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత మనం సర్వర్లోకి డిప్లాయ్ చేసుకుంటాం అనమాట. ఇదనమాట మైక్రోసాఫ్ట్ VS కోడ్ ఫార్వర్డింగ్ పోర్ట్ ఆప్షన్. మీకు ఇది ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. లైక్ చాలామంది డిప్లాయ్మెంట్ అయ్యేదాకా ప్రతిసారి సర్వర్లో డిప్లాయ్మెంట్ చేసి టెస్ట్ చేసుకుంటారు, కానీ అది కరెక్ట్ వే కాదు. ఈ విధంగానే వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.